హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే నేను తోటకూర పెరుగు పచ్చడి చేసి చూపిస్తానండి. తోటకూరతో చాలా బాగుంటుందండి. మనకి తోటకూర కూడా హెల్తీ కదా, బాగా ఐరన్ పుష్కలంగా ఉంటుందండి తోటకూరలో. అందుకని ఈరోజు నేను తోటకూర పెరుగు పచ్చడి అయితే చూపిస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. దానికోసం నేను ఒక కట్ట తోటాకు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి దీన్ని కట్ చేసేసుకుంటాను సన్నగా, సరేనండి. ఆకుకూర అంతా తడిగి పెట్టేసుకున్నానండి. సన్నగా కడిగేసి కట్ చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటించేసి ఒక బాండ్లు అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను 1.5 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ హీట్ అవనిద్దాం. కొంచెం ఆవాలు వేద్దామండి. జీలకర్ర 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి అండి, ఒక చిన్నవి 4 కాయలు అయితే తుంచుకున్నాను. ఇది కూడా వేసేసుకొని బాగా వేపుకుందాం. మనకి ఎండుమిర్చి వేగిందండి. నేను పెద్దవి ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను, టమాటా కూడా తీసుకున్నానండి. ఎర్రగడ్డ వేసేసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. నేను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వేసేసుకొని మనకి ఎర్రగడ్డ బాగా వేసుకున్నామండి. చూసారు కదా, ఇలా మనకి కొంచెం మెత్తబడితే మనకు సరిపోతుందండి ఎర్రగడ్డ. ఇప్పుడు మనకి ఎర్రగడ్డ కొద్దిగా ఎరిగింది కదండి. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. టమాటా కూడా వేసేసి టమాటా కొద్దిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుందాం. టమాటా మెత్తబడిందండి. ఇప్పుడు మనం తోటాకు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాం. హెల్త్కి చాలా మంచిదండి తోటాకు. తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. దీంట్లో మనం పసుపు వేసుకున్నామండి. వేసుకొని నేను సాల్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. మనం పెరుగు కూడా సరిపడా సాల్ట్ అయితే దీంట్లో వేసేస్తున్నానండి. ఇంక మనం పెరుగులో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆకుని కుక్ చేసుకున్నాం. వేగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తాం. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకున్నాం. వేసుకొని ఇది కూడా మనకి తోటకూర బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలండి. మనకి తోటకూర అనేది బాగా వాడిపోయింది చూడండి. ఇలా వాడిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాతే మనం పెరుగులో వేసుకోవాలి. లేకపోతే ఇలాగే వేడి మీద వేసుకున్నాం అనుకోండి, విరిగిపోతుంది పెరుగు. అందుకని మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత చూపిస్తాం. బౌల్ తీసుకొని మనం పెరుగును చిలుక్కున్నానండి. మజ్జిగ కవ్వంతో కొంచెం ఉండలు లేకుండా చిలుక్కునేసేసి ఇప్పుడు దీంట్లో ఇదిగండి వేయించి పెట్టుకున్నాం కదా తోటాకు, అదైతే వేసేసుకున్నాం. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. లేకపోతే పెరిగింది కోసం చెప్పాను కదా, చల్లారిన తర్వాత మనం వేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కలిపేసుకోవాలండి. ఈ తోటకూర పెరుగులో కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. మొత్తం కలిపిన తర్వాత మన తోటకూర పెరుగు పచ్చడి, పెరుగు పులుసు ఏదైనా నచ్చండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసిన ఆనియన్ను వేసుకుందామండి. మనకి తినేటప్పుడు క్రంచీగా ఉండాలి కదా, ఇందాక మనం ఏం చేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు మనకు తినేటప్పుడు బాగుండాలి కదండి, తగులుతా నోటికి. అందుకని పచ్చి ఉల్లిపాయలు అయితే మళ్ళీ తరిగి సన్నవి వేసేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఉందో. ఇవాళ వీడియో అయితే తోటకూర పెరుగు పచ్చడి ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.